బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి పోలీసుల ముందు హాజరయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలు. సెక్యూరిటీ మధ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్కు వచ్చారామె. తనకు ఆరోగ్యం బాగాలేదని, మరోసారి వైద్య పరీక్షలకు హాజరవుతానని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. స్టేషన్ నుంచి వెళ్లిపోయారామె. తిరుపతి పోలీసుల ముందు హాజరయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలు. సెక్యూరిటీ మధ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్కు వచ్చారామె. తనకు ఆరోగ్యం బాగాలేదని, మరోసారి వైద్య పరీక్షలకు హాజరవుతానని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. అనంతరం స్టేషన్ నుంచి వెళ్లిపోయారామె. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి ఆదిమూలం బాధితురాలైతే వైద్య పరీక్షలకు ఇప్పుడు హాజరు కాలేను, తర్వాత వస్తానంటూ కూడా పోలీసులకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఆదిమూలం బాధితురాలు మహిళా నాయకురాలు ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద విచారణకు హాజరైంది. ముఖ్యంగా తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆమెను వైద్య పరీక్షలు చేయించుకోమంటూ చెప్తున్న నేపథ్యంలో గతంలో 2 సార్లు వాయిదా వేసిన ఆమె ఈరోజు కూడా తనకు గుండె నొప్పిగా ఉంది, తర్వాత వచ్చి పరీక్షలు చేయించుకుంటానంటూ లిఖితపూర్వకంగా రాయించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే వైద్య పరీక్షలు పూర్తిగానిదే, కేసు బలంగా ముందుకు వెళ్లే అవకాశం లేదని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈ వైద్య పరీక్షల కోసం పూర్తి స్థాయిలో అటు పోలీసు యంత్రాంగం ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆమె ఈరోజు హాజరైనట్టు తెలుస్తుంది. పోలీసు బందోబస్తు మధ్య ఆమె హాజరైంది. ముఖ్యంగా ఇప్పటికే ఆమెకు సత్యవేడు నియోజకవర్గంలోని కేవీపురం మండలం కొత్తూరుకు చెందిన ఆమెకు అటు ఏదైతే పుత్తూరుకు సంబంధించిన పోలీసులు బందోబస్తు కల్పించారో ఆమె ఇంటి వద్ద, ముఖ్యంగా ఆమె ఇంటి వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసు భద్రత మధ్య ఆమె తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్కి హాజరైంది. ఈ సందర్భంగా సుమారు 10 నిమిషాల పాటు పోలీసులు విచారించారు. కేసులో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ కూడా ఆమెకు పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది. ఆమెకు మీరు ఏదైతే వైద్య పరీక్షలు హాజరు కాకపోతే అధికారికపూర్వకంగా నోటీసులు ఇస్తామో, ఆ తర్వాత హాజరు కాలేదంటూ కేసు మూసివేసే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పడంతో ఆమె తనకు మరికొంత సమయం కావాలి, తనకు అనారోగ్యంగా ఉందంటూ కూడా చెప్పినట్లు సమాచారము. దీంతో లిఖితపూర్వకంగానే పోలీసులకు ఆమె తను మరోసారి వైద్య పరీక్షలకు హాజరవుతానంటూ లిఖితపూర్వకంగా రాయించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు వేగంగా చేస్తున్నాము. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ ఇప్పటికే తీసుకున్నాము. దీంతోపాటు ఏదైతే ఆ వీడియోలను ముఖ్యంగా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాము. వాటి ఫలితాలు వచ్చిన తర్వాత మరింత ముందుకు పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు రాజకీయంగా కూడా ఇది 2 కులాల మధ్య గొడవగా మారే అవకాశం ఉందంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పార్టీని హెచ్చరించినట్లు సమాచారం. అటు బీసీ సంఘాలతో పాటు ఇటు దళిత సంఘాల మధ్య వైరంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో నిన్న ఏదైతే ముఖ్యంగా సత్యవేడులో దళిత సంఘాలన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద వారు కొంతసేపు నిరసన కూడా తెలిపారు. ముఖ్యంగా దళితుడైన ఆదిమూలాన్ని ఈ విధంగా ట్రాప్ చేసి ఇరికించడంలో అన్ని టీడీపీలోని వర్గం, అది వైసీపీలోని ఒక సీనియర్ నాయకుడి పాత్ర ఉంది. ముఖ్యంగా వీరందరి మీద కుట్ర కోణంలో కేసు సుమోటోగా దర్యాప్తు చేయాలంటూ కూడా డిమాండ్ చేసి ఆ తర్వాత ఈరోజు వారు సత్యవేడు నియోజకవర్గంలోని 8 పోలీస్ స్టేషన్లలో అటు ఏదైతే బాధితురాలుగా చెప్పబడుతున్న మహిళా నాయకురాల మీదను, అదేవిధంగా వారి మరికొంతమంది మీద కేసు నమోదు చేస్తామంటూ ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నాము, వైద్య పరీక్షలు పూర్తయితే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామని చెప్తున్నారు. దీంతోపాటు మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆదిమూలం చెన్నై అపోలోలో ఉన్నాడు. నిన్న ఆయన ఏదైతే తూర్పు నియోజకవర్గాలకు సంబంధించిన సీనియర్ నాయకుడిని తన కుమారుడితో కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా తనకు సాయం చేయమని ఆయన కోరగా ఆ నాయకుడు మాత్రం ఇది అధిష్టానం చర్య తీసుకుంటుందని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం ఇదైతే ఇటు రాజకీయంగాను అటు రాజకీయంగా పూర్తి స్థాయిలో వివాదంగా మారిన నేపథ్యంలో ట్రాప్ చేసిన దాని వెనుక ఎవరున్నారు అన్న విషయం మీదనే దర్యాప్తు ఇంటెలిజెన్స్ వర్గాలు, ఎస్బీ వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. మరోవైపు ఎవరైతే ఆ ఫోన్ నెంబర్ల ద్వారా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించడానికి ముఖ్యంగా ఆ మహిళా నాయకురాలతో పాటు ఇటు ఆదిమూలం మధ్య జరిగిన ఫోన్ ట్రాన్సాక్షన్స్తో పాటు ముఖ్యంగా మరోవైపు ఆ మహిళా నాయకురాలతో ఎవరెవరు మాట్లాడారు, హైదరాబాద్ వరకు ఎవరు వెళ్ళారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద వ్యవహారాన్ని మీద పార్టీ అధిష్టానం కూడా కొంత సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలోనే ఇంటెలిజెన్స్, ఎస్బీ వర్గాల వైఫల్యం వల్లనే ఈ విషయం బయటపడినట్లు, మొత్తం మీద ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న విషయం మీద ఆగ్రహించినట్లు కూడా తెలుస్తుంది. అఖిల,
ఓకే దామోదర్, అయితే మరి వైద్య పరీక్షలకు బాధితురాలు ఎప్పటిలోకి వస్తానంది? పోలీసులకు దీనికి సంబంధించి గడువు ఏమన్నా ఇచ్చారా? ఒకవేళ రాకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? అఖిల ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకుంటే తప్ప కేసు నిలబడే అవకాశం లేదు కాబట్టి తాను ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకుంటానంటూ తెలియజేసింది. దీంతోపాటు లిఖితపూర్వకంగా రాసిచ్చింది. ఈరోజు పోలీసులు ఆమెకు ముందుగా ఫోన్ చేసి మీరు వైద్య పరీక్షలు చేయించుకోకపోతే నోటీసులు ఇస్తాము, ఆ తర్వాత కేసు మూసివేసే అవకాశం ఉంటుందని చెప్పడంతో ఆమె ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరై తన కారణాలు, వ్యక్తిగత కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేనంటూ, తన అనారోగ్యం ఏదైతే గుండె నొప్పితో కొంత ఇబ్బంది పడుతున్నానో అందువల్ల తాను ఇప్పుడు విచారణ వైద్య పరీక్షలు చేయించుకోలేను, వైద్య పరీక్షలకు పూర్తిగా 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నందువల్ల తనకు మరికొంత గడువు కావాలని కోరినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుకైతే మీరు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలంటూ పోలీసులు కోరడంతో లిఖితపూర్వకంగానే రాయించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వైద్య పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఏదైతే ఎమ్మెల్యే బలాత్కారం చేసినప్పుడు కానీ, ఎమ్మెల్యే చేసిన వ్యవహారంలో కానీ సాక్ష్యాలు పూర్తి స్థాయిలో కోర్టులో న్యాయస్థానం ముందు నిలబడాలంటే ఖచ్చితంగా అందుకు సంబంధించిన వైద్య పరీక్షల ఫలితాలు ఉండాలి, అందుకు సంబంధించి మీరు ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతోపాటు వైద్య నిపుణులు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 4 రోజుల పాటు దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా మీరు పరీక్షలు చేయించుకోవాలంటూ కూడా డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. మొత్తం 2 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని చెప్పడంతో తనకు మరికొంత సమయం కావాలని ఆమె కోరినట్టు తెలుస్తుంది. అఖిల, మరోవైపు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు పోలీస్ అధికారులు దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఇటు ఏదైతే బీమాస్ ప్యారడైజ్ హోటల్స్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పటికే తీసుకున్నారు. ఈమె వద్ద ఉన్న వీడియోలు, ఒరిజినల్ వీడియోస్ తీసుకొని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఫలితాలు సుమారు 15 రోజులు పట్టే అవకాశం ఉన్నది తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే ఆదిమూలం ఇప్పటికే తన ఒక సీనియర్ లాయర్ ద్వారా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారము. అయితే బెయిల్ ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. అతని ఆరోగ్యము, వయసు రీత్యా. కాకపోతే ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి ఖచ్చితంగా విచారణకు మాత్రం ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఏదైతే ఎమ్మెల్యేని పిలిపించి ఖచ్చితంగా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.